ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 5. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం పాత నిబంధన నుండి ఆదికాండము 13, 14, 15 అధ్యాయములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిలక నడిచిపోవుదురు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మీకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. అదేమిటంటే, నా బిడ్డ, నేను నీకు నూతన బలమును అనుగ్రహిస్తాను. నూతన బలం అంటే పాత బలము కూడా ఉంది అని అర్థం. పాత బలము క్రొత్త దినానికి, ఆ క్రొత్త దినములో మనం ఎదుర్కొనబోయే ఆ పరిస్థితులకు ఎంతమాత్రం సరిపోదు. అందుకని దేవుడు నిన్నటి సమస్యలకు నిన్న అనుగ్రహించిన బలము అది నీకు చాలును. ఈరోజు ఒక క్రొత్త దినాన్ని నీకు ఇచ్చాను గనక ఈరోజు అద్భుతంగా విజయవంతంగా నువ్వు జీవించడానికి ఈరోజు నేను నీకు ఒక క్రొత్త బలాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. ఈ క్రొత్త బలం ఏమిటో తెలుసా? ఇది పైనుండి వచ్చు శక్తి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అవును, ఈ శక్తి డైనమో పవర్ కంటే అద్భుతమైన శక్తి. ఇది సూపర్ న్యాచురల్ పవర్. ఈ శక్తి గనక నీకున్నట్లయితే లోకమును, శరీరమును, సాతానును తప్పకుండా నువ్వు జయించగలవు. దేవుడు నిన్ను జయించిన వానిగా ఉంచాలని ఆయన ఆశిస్తున్నాడు. నీవు ఓడిపోవడం ఎంతమాత్రం ఆయనకి ఇష్టం లేదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు తిమోతికి, ఆయన రాస్తూ, తిమోతి, నీవు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కృపచేతనే బలవంతులుగా ఉండగలం. ఆయన బలం అన్ని బలాలను మించిన బలం. చాలామంది ధన బలం మీద ఆధారపడతారు, మరికొంతమంది బంధు బలగాల మీద ఆధారపడతారు, మరికొంతమంది తమ చదువు, తమ వృత్తి, నైపుణ్యముల మీద ఆధారపడతారు. అది వారి బలం. మరి ఈరోజు నీకు బలం ఏది? నీకు బలం ఎవరు? నీ బలం ప్రభు అయిన యేసుక్రీస్తే అయితే, ప్రియ దేవుని బిడ్డ, నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకనగా ఆయన అన్ని బలములను మించిన బలవంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కృప నిన్ను బలవంతురాలిగా, బలవంతునిగా ఈరోజు చేయబోచున్నది. కాబట్టి ఆయన యందు నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండుము. మానవ బలముతో మనం అపవాదిని ఎదిరించలేం, శోధన ఎదిరించలేం. కానీ దేవుడు వాగ్దానం చేసిన శక్తితో మనం ఆ శోధనను, ఆ అపవాదిని ఎదిరించగలం. దేవుడి రోజున ఒక తాజా బలాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతుండగా ఆశతో ఆయన సన్నిధిలో ప్రార్థించండి. దేవా, నూతన కార్యాలు చేయడానికి నీ బలము చేత నన్ను బలపరచండి అని దేవుణ్ణి అడగండి. ఈ సంవత్సరం మీరెంత మాత్రం సొమ్మసిల్లవలసిన అవసరం లేదు.
మీరు ప్రభువుని మీ ముందు ఉంచుకొని ముందుకు సాగి వెళ్ళండి. ప్రభు యొక్క పాదముల యొద్ద కనిపెట్టుకొని ఉండండి. నూతన బలాన్ని పొందుకొనండి. విజయాలు చేరుకొనండి. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నూతన బలాన్ని మీరు వాగ్దానం చేస్తున్నారు. నాయనా, మీ కొరకు మేము కనిపెట్టుచున్నాం. మీ దీవెన మా మీదికి దిగివచ్చునుగాక. మా ప్రియ తండ్రి, మీ నామం మా యందు మహిమపరచబడునుగాక. కృపాక్షేమములతో మేము ఈ దినం మీ యందు వర్ధిల్లేదముగాక. మా నాయన, నూతన బలముతో నింపి ప్రభువా, ప్రతి విధమైన ఆటంకములను, అపవాది కలిగించే ఉరులను, ఉచ్చులను మేము జయించడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.